మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్టలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను ఎత్తుకుని స్వాగతం పలికారు. తనను గెలిపిస్తే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అడుగుపెట్టి ఇక్కడ అన్ని క్యాంపెయినింగ్ చూసుకున్నాను. అప్పుడు చూస్తుండే మనం ప్రతి సందర్భంలో ఎక్కడ పోయినా గానీ నీటి సమస్య తీవ్రంగా ఉండేది. అలాగే మనకు కరెంట్ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉండేది. ఇక్కడ అందరూ చాలా మటుకు మన కార్మికులు ఇండస్ట్రీస్ లలో పనిచేసినప్పుడు పవర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు 2 రోజులు పవర్ హాలిడే, 3 రోజులు పవర్ హాలిడే అట్లాంటి రోజులు చూసిన దినాలు ఉంటుండే. ఆ రోజులలో వాళ్ళకి పవర్ హాలిడే ఇచ్చిన రోజు కూడా మనకు జీతం కూడా కట్ చేసి ఇచ్చిన రోజులు ఉంటుండే. మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అధికారం చేపట్టి ఆయన ముఖ్యమంత్రిగా అయిండో ఈ నీటి సమస్యని మనం ఏ విధంగా వివేకానంద చెప్తూ 2016లో మనకు ఫుల్ నీటి సమస్య మొత్తం తీరిపోయింది. అప్పటి నుంచి మనకు ఆ నీటి సమస్య లేకుండానే మనకు ఆనందంగా ఉన్నాము. అలాగే కరెంటు కూడా 24 గంటలు ఇచ్చి మన ఇవాళ ఇండస్ట్రీ పునరుద్ధరణ కూడా మన ముఖ్యమంత్రి గారు కృషి చేశారు. అలాగే మనము ఇవాళ మన ఇక్కడ ఉన్న బస్ డిపో సమస్యని హెచ్ఎండి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ కాలుష్య సమస్య, ఇంకా అనేక సమస్యలు కొన్ని ఉన్నాయి. మన గౌరవ కార్పొరేటర్లతో, ఎమ్మెల్యే గారితో, ఎమ్మెల్సీ గారితో చర్చించి అవన్నీ కూడా మీకు సాల్వ్ అయ్యేటట్టు చూసుకుంటానని మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను.